సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి ముగిసింది. ఇన్ని రోజులు పబ్లిక్ అంతా కూడా ఎన్నికల మూడ్లో ఉన్నారు. ఏపీలో ఎన్నికల బస్ సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా ఏపీ ఎలక్షన్ సౌండ్ గట్టిగా వినిపించింది. ఆ ఇంపాక్ట్ కాస్త సినిమాల మీద కూడా పడింది. ఒకవైపు సమ్మర్, మరోవైపు ఐపీఎల్ వలన చిన్న చిన్న సినిమాలపై ప్రభావం గట్టిగానే పడింది. ఇక ఎన్నికలు ముగియడంతో ప్రజలు కూడా ఆ మూడ్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్లో ఎక్కువ బస్ క్రియేట్ చేసేవి రాజకీయాలు, సినిమాలు. రాజకీయాల హడావిడి ముగియడంతో మళ్ళీ 5 ఏళ్ల వరకు ఈ తరహా సౌండ్ ఉండదు. ఏదేమైనా ఎన్నికల రిజల్ట్ రోజు మళ్ళీ బజ్ ఉంటుంది. దీంతో సినిమా వాళ్ళు మళ్ళీ జనాలను అట్రాక్ట్ చేసి సినిమాపై బజ్ పెంచడానికి సిద్ధమయ్యారు. ఇక టాలీవుడ్లో కూడా దర్శక నిర్మాతలు తమ సినిమాల పబ్లిసిటీ స్టార్ట్ చేసుకుంటున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా ఈ సినిమా రెడీ అవుతోంది. మే 15న డబుల్ ఇస్మార్ట్ టీజర్ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మూవీతో డైరెక్టర్గా పూరి, హీరోగా రామ్ బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నారు. టీజర్తోనే రిలీజ్ డేట్ని కూడా కన్ఫర్మ్ చేయొచ్చని టాక్ వినిపిస్తోంది. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఫస్ట్ సింగిల్ని ఆ రోజు వదులుతున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. కొరటాల శివ భారీ కాన్వాస్పై యాక్షన్ ప్యాక్డ్ మూవీగా దేవరా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదే రోజున ఎన్టీఆర్ చేస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా వస్తుందనే మాట వినిపిస్తుంది. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి ఏడి ప్రమోషన్స్ కూడా ఈ నెలలోనే స్టార్ట్ కానున్నాయి. ఫస్ట్ సింగిల్తో పాటు మూవీ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందంట. జూన్ 27న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 22 భాషల్లో రిలీజ్ కాబోతుంది. మంచు విష్ణు కన్నప్ప మూవీ టీజర్ కూడా ఈ నెలలోనే రిలీజ్ కాబోతుంది. అలాగే మరికొన్ని మీడియం రేంజ్ సినిమాల అప్డేట్ కూడా రాబోతున్నాయి.